ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులు, ఇది రోడ్లైనా డ్రైన్లైనా అదేవిధంగా కరెంటుకు సంబంధించి కానీ పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ప్రజలు ఇస్తున్నారో అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించేదానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు అన్ని విధాల శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజా దర్బార్లో వచ్చిన వినతులన్నీ కూడా తీసుకొని ఎక్కడికక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు సమస్యలు కానీ రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ చాలా వరకు కూడా చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం. ఎప్పటికప్పుడు నియోజకవర్గం పెరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఆర్థిక నిధుల లభ్యతను బట్టి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎప్పుడు ఏం చేయాలో ఒక పక్కన ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు, అదేవిధంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ డివిజన్లో కానీ స్థానిక ప్రజలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకుల సూచన సలహాల మేరకు కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపు 800 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. ఇప్పటికే చాలా వరకు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సినవి కూడా ఉన్నాయి, ఇంకా కూడా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా తప్పకుండా చేస్తామని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాకు అందరికి కూడా ఒకటే లక్ష్యం, మా జెండా కానీ అజెండా కానీ అభివృద్ధి అనే నినాదంతో ఈ నియోజకవర్గాన్ని గత 2 సంవత్సరాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా నిర్వహించబడుతుంది. ప్రజా దర్బార్ కార్యక్రమమే కాకుండా నిరంతరం కూడా అటు ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ ఎక్కడికెక్కడ స్థానిక నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అది చేయగలిగింది అయితే తప్పకుండా ప్రజలందరికీ కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అటు ప్రజలు కానీ ఇటు కూటమి నాయకులు కానీ అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రజా దర్బార్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.